దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 16వ వచనము. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించెదవు. చాలు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు కుమార్తెలు ఉందురు, వారి భూమి అంతటా నేను వారిని అధికారులుగా నియమించేదను. చాలు. కాబట్టి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు పుట్టినటువంటి 12 మంది గోత్రకర్తలు ఇశ్రాయేలు ప్రజలకి పితరులు. వారు యాత్రా జీవితాన్ని పూర్తి చేసుకొని వారి భూలోకం విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు వారిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు కొంత నిరుత్సాహంగా కృంగుదల్లో ఉంటారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, మీకు పితరులకు ప్రతిగా మీకు కుమార్తెలను కుమారులను ఇస్తాను, వారిని భూలోకమంతా కూడా అధికారులుగా ఉంచుతాను అంటాడు. కాబట్టి ఈ మాట ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా సంతోషం కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు కుమార్తెలను కుమారులను ఇస్తాను, వారు భూలోకమంతా కూడా వారిని అధికారులుగా నియమిస్తాను. కాబట్టి దేవుని ప్రజల బిడ్డలు భూలోకమంతా అధికారులుగా ఉండాలని దేవుడు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దీవించిన దేవుడే, వారి పిల్లల్ని భూలోకమంతా అధికారులుగా ఉంచిన దేవుడే, ఈనాడు క్రీస్తు యేసు ప్రభునందు మనల్ని రక్షించుకున్న దేవుడు మనల్ని మన బిడ్డలను కూడా ఈ భూలోకమంతా కూడా అధికారులుగా దేవుడు నియమిస్తాడు. అందుకు మనం దేవునికి కృతజ్ఞులుగా జీవించాలి. ప్రైజ్ లార్డ్.